హాయ్ మిత్రమా, యానా ముగుసుకొని వాపస్ వెళ్తున్నాము. వెళ్ళేటప్పుడు ఎనర్జీగా వెళ్ళినాము, వచ్చేటప్పుడు అందరూ సుస్తాయి నిదానంగా బయలుదేరుతున్నాము. ఇలా ఉంది పరిస్థితి. నెక్స్ట్ విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్దాము. అక్కడ వెళ్ళి అక్కడ ఏమేమని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వచ్చేసినాము ఇప్పుడు. విభూతి వాటర్ ఫాల్స్ రావాలంటే వెహికల్ నిలిపిడే జాగాని ఇంకా 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్ళాలి. ప్రకృతి అందాలని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడక్కడ ప్రశాంతమైన వాతావరణాన్ని చూసుకుంటూ, స్వచ్ఛమైన వాతావరణాన్ని, చల్లగా గాలి వేరే వస్తుంది. చెట్ల మధ్య ఏంటి కాళ్ళు నక్కుతో వెళితే వాటర్ ఫాల్స్ అనేది దొరుకుతుంది. చూడండి, అంతా మొత్తం అంతా అడవి, పండ్లు, గుట్లు, రకరకాల చెట్లు, రకరకాల మాన్లు. మనం ఎన్నడూ చూడలేని మాన్లు కూడా ఇటు చూడవచ్చు. విభూతి వాటర్ ఫాల్స్ దగ్గర 1 కిలోమీటర్ నడుచుకుంటూ వెళ్తే విచిత్రమైన చెట్లు, మాన్లు మొత్తం అన్ని చూస్తూ ఆస్వాదిస్తూ వెళ్ళొచ్చు. వెళ్ళేది కాలినడకతో వెళ్తా అంటే ఒక థ్రిల్లే వేరే ఉంటుంది భయ్య. ఏదేమన్నా కానీ కాలినడకతో వెళ్తే థ్రిల్లే వేరే ఉంటుంది. చూడండి, వాటర్ ఫాల్స్ దగ్గరకు వచ్చేసాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గర ఉన్నాము. విభూతి వాటర్ ఫాల్స్ అని ఇది కారవార ఇంకా 20 కిలోమీటర్. కారవారలో గోకర్ణ బీచ్ 30 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. యానాని ఇంకా 20 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. చూడండి, మొత్తం అంతా ఎంజాయ్ చేస్తున్నారు. పైనకి వస్తున్న వాటరు. ఇలాంటి ప్లేస్కి వచ్చిన ప్రశాంతంగా ఉంటుంది. చూసి లైఫ్లో ఎప్పుడు సంపాదన అంటే అవ్వదు. లైఫ్లో కొన్ని చోట్లకి వెళ్ళి ఎంజాయ్ చేయాల. అందుకని మనం కూడా ఎప్పుడు సంపాదన అంటే అవ్వదు అని చెప్పేసి ఎంజాయ్ చేసేకి వచ్చేసినాము. ఇక్కడ వచ్చి ఎంజాయ్ చేసి ఇంకా ఒక 4 ప్లేస్ వెళ్ళాలి.